Hi everyone, I am Murali Krishna, Department of Mechanical Engineering. Today we will see about what is thermal conductivity pressure gauge and ionization pressure gauge. In before classes, we are discussing about so many measuring instruments of different pressure gauges. Previous class లో వచ్చేసరికి మనం డిఫరెంట్ ప్రెషర్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి డిస్కస్ చేశాము. సో మనం ప్రెషర్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ సాలిడ్ ఫ్లో కానీ, లేదంటే లిక్విడ్ ఫ్లో కానీ, లేదంటే గ్యాసియస్ ఫ్లో కానీ ఇలా ఉన్నప్పుడు సో వాటిల్లో ఉన్న ప్రెషర్ అనేది కనుక్కోవడానికి డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి యూస్ చేసాం. సో ఇన్ ప్రీవియస్ క్లాసెస్లో వచ్చేసరికి లిక్విడ్ ఫ్లో అంటే లిక్విడ్ ఏదైతే ఉందో వాటర్ కానీ కెమికల్స్ కానీ లిక్విడ్ రూపంలో ఉన్నవి ఆ పైప్స్లో కానీ కంటైనర్స్లో కానీ వెజల్స్లో కానీ మూవ్ అవుతూ ఉంటే వాటి దగ్గర ఉన్న ప్రెషర్ ఎంతో క్యాలిక్యులేట్ చేశాం బై యూజింగ్ డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్. ఆ డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి యూస్ చేసి ప్రెషర్ అనేది మెజర్ చేశాం. ఇన్ దిస్ క్లాస్ వీ విల్ సీ అబౌట్ థర్మల్ కండక్టివిటీ అండ్ అయనైజేషన్ ప్రెషర్ గేజ్. దీస్ ఆర్ వ్యాక్యూమ్ ప్రెషర్ గేజెస్. ఇవి వచ్చేసరికి మనకు వ్యాక్యూమ్ ప్రెషర్ గేజెస్ అన్నమాట. అంటే ఎయిర్ కానీ వ్యాక్యూమ్ కానీ స్టీమ్ కానీ ఫ్లో అనేది జరుగుతూ ఉంటే సో దానిలో ఎంత ప్రెషర్ ఉంది అన్నది కనుక్కోవడానికి ఈ థర్మల్ కండక్టివిటీ అండ్ అయనైజేషన్ ప్రెషర్ గేజెస్ ఆర్ యూజ్డ్ టు మెజర్ ది ప్రెషర్ ఇన్ దోస్ ఆబ్జెక్ట్స్. సో వీటిల్లో అయితే మనం ప్రెషర్ అనేది క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నాము. సో ఆ వ్యాక్యూమ్ కి సంబంధించి ప్రెషర్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఈ టైప్ ఆఫ్ ప్రెషర్ గేజెస్ అనేవి యూజ్ చేస్తామని చెప్తున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ థర్మల్ కండక్టివిటీ అండ్ అయనైజేషన్ ప్రెషర్ గేజ్? We can see what is thermal conductivity. So it is also known as the thermal conductivity gauge is also known as Pirani gauge. Okay, so the Pirani gauge is a robust thermal conductivity gauge used for the measurement of pressure in vacuum systems or in very low pressure region. వెరీ తక్కువ అమౌంట్ ఆఫ్ ప్రెషర్ని మనం క్యాలిక్యులేట్ చేయడానికి ఏదైతే వ్యాక్యూమ్ తీసుకుంటున్నామో ఆ వ్యాక్యూమ్లో ఉన్న ప్రెషర్ని క్యాలిక్యులేట్ చేయడానికి స్మాల్ అమౌంట్ ఆఫ్ ప్రెషర్ షుడ్ బి క్యాలిక్యులేటెడ్ ఆన్ దట్ వెజల్ ఆర్ పైప్స్ ఆర్ కంటైనర్స్. దేంట్లో అయితే మనం ప్రెషర్ అనేది క్యాలిక్యులేట్ చేయడానికి ఆ వ్యాక్యూమ్ ప్రెషర్ అనేది క్యాలిక్యులేట్ చేయడానికి యూస్ చేస్తున్నాము, దట్ ఈస్ ద పిరానీ గేజ్. ఒక పిరానీ గేజ్ అనేది యూస్ చేస్తున్నాము, దట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ థర్మల్ కండక్టివిటీ గేజ్. ఓకేనా, ఆ పిరానీ గేజ్ నే థర్మల్ కండక్టివిటీ గేజ్ అని కూడా అంటారు. సో దీనిని వ్యాక్యూమ్ ని మెజర్ చేయడానికి, ఆ వ్యాక్యూమ్ ప్రెషర్ ని మెజర్ చేయడానికి యూస్ చేస్తామని చెప్తున్నాడు. ఓకే, నెక్స్ట్ వన్, వాట్ ఈస్ థర్మల్ కండక్టివిటీ గేజ్? అసలు థర్మల్ కండక్టివిటీ గేజ్ అంటే ఏంది, దానికి అసలు ఆ నేమ్ ఎలా వచ్చింది? థర్మల్ కండక్టివిటీ గేజెస్ మెజర్ ప్రెషర్ బై మెజరింగ్ ది చేంజ్ ఇన్ ఎబిలిటీ ఆఫ్ ఏ గ్యాస్ టు కండక్ట్ హీట్. సో థర్మల్ కండక్టివిటీ మీన్స్ అంటే మనం పవర్ నుంచి అంటే హీట్ అనేది డెవలప్ చేసి ప్రెషర్ బై మెజరింగ్ ది చేంజ్ ఇన్ ఎబిలిటీ ఆఫ్ గ్యాస్ టు కండక్ట్ హీట్. ఒక గ్యాస్ అనేది ఫ్లో చేస్తున్నాము, ఆ గ్యాస్ నుంచి అక్కడ ఒక హీట్ అనేది జనరేట్ చేస్తున్నాము త్రూ ఒక వీట్స్టోన్ బ్రిడ్జ్ సర్క్యూట్ అనేది తీసుకుంటున్నాము. దాని నుంచి పవర్ సప్లై అనేది జరుగుతూ ఉంటుంది. ఆ పవర్ సప్లై ప్లస్ ఈ గ్యాస్ మాలిక్యూల్స్ కంబైండ్ అయ్యి అక్కడ హీట్ అనేది డెవలప్ అవుతుంది. దట్ ఈస్ కండక్షన్ ఆఫ్ heat. So that ability of a material to carry heat by conduction is called thermal conductivity. So అక్కడ ఒక కండక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో దట్ కండక్షన్ ప్రాసెస్ ఇట్ ఈస్ కాల్డ్ థర్మల్ కండక్టివిటీ. ఓకేనా, సో నేను అక్కడ ఒక ప్లేట్ అనేది తీసుకుంటున్నాను, ఆ ప్లేట్ తీసుకొని ఒక సమ్ అమౌంట్ ఆఫ్ గ్యాస్ అనేది ఫ్లో చేస్తున్నాను ఆ ప్లేట్ మీదకి. అలానే ఆ ప్లేట్కి ఇంకో కనెక్షన్ ఏమి ఇచ్చాను అంటే ఒక వీట్స్టోన్ బ్రిడ్జ్ సర్క్యూట్ ద్వారా పవర్ కనెక్షన్ అనేది ఇచ్చేసాను. ఆటోమేటిక్ గా గ్యాస్ మాలిక్యూల్స్ అంటే పాజిటివ్ ప్లస్ నెగిటివ్ ఎలక్ట్రాన్స్ రెండు దానికి టచ్ అయ్యి కొల్లాయిడ్ అయ్యి అక్కడ మనకి ఎనర్జీ అనేది డెవలప్ అవుతుంది అని చెప్తున్నాడు. ఓకేనా, ఎనర్జీ అనేది డెవలప్ అవుతుంది అని చెప్తున్నాడు. సో ఆ ప్రాసెస్ నే కండక్షన్ ప్రాసెస్ అంటారు. దట్ కండక్షన్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ థర్మల్ కండక్టివిటీ.
సో దానినే థర్మల్ కండక్టివిటీ అంటారని చెప్తున్నాడు. సో దీని నుంచి డెవలప్ అయ్యే ప్రెషర్ ని కనుక్కోవడానికి యూస్ చేసే గేజ్ నే థర్మల్ కండక్టివిటీ గేజ్ అని అంటారనమాట. ఓకే, సో దట్ ఈస్ థర్మల్ కండక్టివిటీ గేజ్. అండ్ నెక్స్ట్ వన్, what is the history of that thermal conductivity gauge? It was invented in 1906 by Marcello Pirani. సో మార్సెలో పిరాని అనే అతను 1906 లో ఈ థర్మల్ కండక్టివిటీ ప్రెషర్ గేజ్ ని ఇన్వెంట్ చేశాడు. ఓకే, ఇన్ 1906 he described his directly indicating vacuum gauge. సో ఈ 1906 లో డైరెక్ట్ గా ఆ వాక్యూమ్ ని మెజర్ చేసే ప్రెషర్ గేజ్ ని కనుక్కున్నాడని చెప్తున్నాడు. దట్ యూజ్డ్ ఏ హీటెడ్ వైర్ టు మెజర్ vacuum by monitoring the heat transfer from the wire by the vacuum environment. అంటే ఒక హీటెడ్ వైర్ అంటే ఆ వీస్టోన్ బ్రిడ్జ్ నుంచి తీసుకున్న మనం పవర్ సప్లై అనేది దట్ ఈస్ హీటెడ్ వైర్. సో అది వాక్యూమ్ తో కొలైడ్ అయ్యి అక్కడ దానిని కూడా హీట్ గా జనరేట్ చేస్తుంది, అంటే దాన్ని కూడా దాని యొక్క టెంపరేచర్ ను కూడా మార్చేస్తుంది అనమాట ఆటోమేటిక్ గా. సో గ్యాస్ అనేది మనకి హై ప్రెషర్ తో మూవ్ అవుతుంది అనుకోండి, ద థర్మల్ కండక్టివిటీ ఇస్ ఆల్సో హై. గ్యాస్ అనేది మనకి లో ప్రెషర్ తో మూవ్ అవుతుంది అనుకోండి, సో ద థర్మల్ కండక్టివిటీ ఆఫ్ ప్రెషర్ ఈజ్ ఆల్సో లో. సో ఇది ఎలా మారుతుందంటే బేస్డ్ అపాన్ ది గ్యాస్ ఫ్లోని బట్టి మారుతూ ఉంటుంది. సో ఆ గ్యాస్ అనేది హై ప్రెషర్ తో మూవ్ అయింది అనుకోండి, హై థర్మల్ కండక్టివిటీ అనేది ఉంటుంది. లో ప్రెషర్ తో మూవ్ అయింది అనుకోండి గ్యాస్ అనేది, అక్కడ లో థర్మల్ కండక్టివిటీ అనేది ఉంటుందని చెప్తున్నాడు. ఓకేనా. సో ఏ హీటెడ్ వైర్ టు మెజర్ వాక్యూమ్ బై మానిటరింగ్ ది హీట్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ద వైర్ బై ది వాక్యూమ్ ఎన్విరాన్మెంట్. సో ఆ వాక్యూమ్ ఎన్విరాన్మెంట్ లో ఉన్న ప్రెషర్ ని కనుక్కోవడానికి యూస్ చేసే గేజ్ నే దట్ థర్మల్ కండక్టివిటీ ప్రెషర్ గేజ్ అని చెప్తున్నాడు. సో యూ కెన్ సీ వాట్ ఈస్ ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ది thermal conductivity pressure gauge. A conducting wire gets heated when electric current flows through it. A conducting wire gets heated. So oka Wheatstone bridge circuit ద్వారా, you can see the diagram, it is the Wheatstone bridge. సో ఈ Wheatstone bridge ద్వారా ఒక పవర్ సప్లై అనేది కనెక్ట్ చేశాడు. ఈ పవర్ సప్లై నుంచి ఈ Wheatstone bridge సర్క్యూట్ ద్వారా పవర్ అనేది పాస్ అవుతుంది. ఆ పవర్ అనేది ఎక్కడికి పాస్ అవుతుందా అంటే త్రూ సెన్సార్ వైర్. ఒక సెన్సార్ వైర్ అనేది ఉంది, దట్ ఈస్ హీటింగ్ ఎలిమెంట్. అండ్ ఆల్సో ఇన్ అనదర్ ఎండ్ వీ కెన్ పాస్ త్రూ గ్యాస్. ఒక ఎండ్ నుంచి గ్యాస్ అనేది పాస్ చేస్తాం, అంటే అట్మాస్ఫియర్ లో ఉన్న వాక్యూమ్ ఏదైతే ఉందో ఆ గ్యాస్ అనేది పాస్ చేస్తాం. సో ఆటోమేటిక్ గా ఈ హీటెడ్ వైర్ ఏం చేస్తుంది, సరౌండింగ్ లో ఉన్న ఈ ఎయిర్ వాక్యూమ్ మొత్తాన్ని, ఆ గ్యాస్ మొత్తాన్ని హీటింగ్ గా మారుస్తుంది అనమాట. సో దట్ ఈస్ ది అవుట్పుట్ టు వాక్యూమ్ సిస్టమ్. సో అక్కడ ఎంత ప్రెషర్ ఉంది అన్నది మనం కనుక్కుంటాం అనమాట. ఓకేనా. సో అదే చెప్తున్నాడు, ఏ కండక్టింగ్ వైర్ గెట్స్ హీటెడ్ వెన్ ఎలక్ట్రిక్ కరెంట్ ఫ్లోస్ త్రూ ఇట్. ఒక కండక్టింగ్ వైర్ అనేది హీట్ చేస్తాము, అది ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ ద్వారా అని చెప్తున్నాడు. ద రేట్ ఎట్ విచ్ heat is dissipated from this wire depends on the conductivity of surrounding media. సో ఈ హీట్ అనేది సరౌండింగ్ మీడియా యొక్క సరౌండింగ్ గ్యాసెస్ మీద ఆధారపడి ఉంటుంది అని చెప్తున్నాడు. మనం గ్యాస్ అనేది హై ప్రెషర్ తో మూవ్ చేస్తే కండక్టింగ్ హీట్ అనేది హైగా డెవలప్ అవుతుంది, ఎక్కువగా డెవలప్ అవుతుంది. మనం గ్యాస్ అనేది తక్కువ ప్రెషర్ తో, అంటే ఫ్లో రేట్ అనేది తక్కువగా ఉంటే సో అక్కడ డెవలప్ అయ్యే థర్మల్ కండక్టివిటీ అనేది చాలా తక్కువగా ఉంటుందని చెప్తున్నాడు. సో ఇట్ ఈస్ బేస్డ్ అపాన్ ద కండక్టివిటీ ఆఫ్ ది సరౌండింగ్ మీడియా. ఆ సరౌండింగ్ మీడియాలో ఉన్న గ్యాస్ మీద ఈ హీట్ డెవలప్ అనేది ఆ సరౌండింగ్ మీడియా మీద ఆధారపడి ఉంటుందని చెప్తున్నాడు. సో ద కండక్టివిటీ ఆఫ్ ది సరౌండింగ్ మీడియా ఇన్ టర్న్ డిపెండ్స్ ఆన్ ది డెన్సిటీ ఆఫ్ ది సరౌండింగ్ మీడియా. ద కండక్టివిటీ ఆఫ్ ది సరౌండింగ్ మీడియా ఇన్ టర్న్ డిపెండ్స్ అపాన్ ది డెన్సిటీ ఆఫ్ ది సరౌండింగ్ మీడియా. ఈ కండక్టివిటీ అనేది సరౌండింగ్ మీడియా యొక్క డెన్సిటీ మీద ఆధారపడి ఉంటుంది అని చెప్తున్నాడు. ఇఫ్ ద డెన్సిటీ ఆఫ్ ది సరౌండింగ్ మీడియా ఈజ్ లో, ఇట్స్ థర్మల్ కండక్టివిటీ ఈజ్ ఆల్సో లో. సో మన ప్రెషర్ అనేది లో, అంటే ఫ్లో రేట్ అనేది చాలా తక్కువగా, డెన్సిటీ అనేది తక్కువ ఉందనుకోండి, తక్కువ అమౌంట్ లోనే గ్యాస్ అనేది ఫ్లో చేస్తున్నాం అనుకోండి, థర్మల్ కండక్టివిటీ కూడా తక్కువే డెవలప్ అవుతుంది. లేదు ఆ డెన్సిటీ అనేది ఇంక్రీజ్ చేశాను, అంటే ఫ్లో రేట్ అనేది ఇంక్రీజ్ చేశాను, హై అమౌంట్ ఆఫ్ గ్యాస్ అనేది ఫాస్ట్ గా పంపిస్తూ ఉన్నాను, దానివల్ల ఏమవుతుంది, థర్మల్ కండక్టివిటీ ఇస్ ఆల్సో ఇంక్రీజ్. సో మనం డెన్సిటీ అనేది ఇంక్రీజ్ చేస్తే థర్మల్ కండక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది, డెన్సిటీ అనేది
డిక్రీజ్ చేస్తే థర్మల్ కండక్టివిటీ అనేది తక్కువే డెవలప్ అవుతుంది. సో ద థర్మల్ కండక్టివిటీ, ద సరౌండింగ్ మీడియా ఈజ్ బేస్డ్ ఆన్ ది డెవలపింగ్ ఆఫ్ ది థర్మల్ కండక్టివిటీ. నెక్స్ట్, it is low causing wire to become hotter for a given current flow and vice versa. సో ఇది ఒక హాట్ ఎలిమెంట్ ద్వారా ఈ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది అని చెప్తున్నాడు. సో ఇట్ ఈస్ ది డయాగ్రమ్ ఆఫ్ ది థర్మల్ కండక్టివిటీ గేజ్. ఓకేనా. సో ఇక్కడ ఒక పవర్ సప్లై అనేది తీసుకుంటున్నాను. ఈ పవర్ సప్లై అనేది మనం ఒక వీస్టోన్ బ్రిడ్జ్ సర్క్యూట్ కి నేను కనెక్ట్ చేశాను. సో ఈ వీస్టోన్ బ్రిడ్జ్ సర్క్యూట్ లో వోల్టేజ్ రెగ్యులేటర్ అనేది ఒకటి ఉంది. ఈ వోల్టేజ్ రెగ్యులేటర్ ద్వారా వోల్టేజ్ రెగ్యులేట్ చేసుకోవచ్చు. సో అక్కడి నుంచి ఒక హీటింగ్ ఎలిమెంట్ అనేది కనెక్ట్ చేశాను. ఓకేనా. సో అక్కడ పవర్ అనేది మనకి డెవలప్ అవుతుందని చెప్తున్నాడు. ఒక హీటింగ్ ఎలిమెంట్ అనేది ఒక హీటింగ్ వైర్, ఆ సెన్సార్ వైర్ ఏదైతే ఉందో దానికి కనెక్ట్ చేశాను. అది ఎలక్ట్రిసిటీ పాస్ అవడం వల్ల అక్కడ హీట్ అనేది జనరేట్ అవుతుంది. సో నేను ఇక్కడ ఏం చేశానంటే, ఇక్కడ ఈ కలర్ లో ఉంది చూడండి. సో ఇది మొత్తం సరౌండింగ్ గ్యాస్ అన్నమాట. సో ఇక్కడ గ్యాస్ అనేది మనం హై ఫ్లోతో మూవ్ చేస్తే థర్మల్ కండక్టివిటీ అనేది ఎక్కువగా డెవలప్ అవుతుంది. ఈ గ్యాస్ అనేది తక్కువ అమౌంట్ తో ఫ్లో చేశాను అనుకోండి, థర్మల్ కండక్టివిటీ అనేది తక్కువగా ఫ్లో అవుతుంది. సో ఇట్ ఈస్ బేస్డ్ అపాన్ ది సరౌండింగ్ గ్యాస్. సో అది ఆ గ్యాస్ అనేది సరౌండింగ్ మీడియా మీద ఆధారపడి ఉంటుంది అని చెప్తున్నాడు. సో కొన్నిట్లో ఏం చేస్తామంటే, ఇటు సైడ్ ఒక బల్బ్ తీసుకొని అక్కడి నుంచే గ్యాస్ ఫ్లో అనేది పంపిస్తూ ఉంటాం. గ్యాస్ ని కంటిన్యూస్ గా ఫ్లో చేస్తూ ఉంటాం. సో అక్కడ థర్మల్ కండక్టివిటీ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఫైనల్లీ ద అదర్ ఎండ్ ఆఫ్ ది వాక్యూమ్ ఈజ్ రిలీజ్డ్ ఫ్రమ్ ది వాక్యూమ్ సిస్టమ్. సో అదర్ ఎండ్ నుంచి వాక్యూమ్ అనేది రిలీజ్ అవుతుంది. సో అక్కడ ప్రెషర్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ ని యూజ్ చేసి ఎంత ప్రెషర్ ఉందో క్యాలిక్యులేషన్ అనేది చేస్తాం అన్నమాట. ఓకేనా. సో దట్ ఈస్ ది వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ది థర్మల్ కండక్టివిటీ gauge. So what is the description of this thermal conductivity gauge? The main parts of the arrangements are, so ee Pirani gauge lo vachesariki, thermal conductivity gauge lo vachesariki, what are the different main parts? It is a Pirani gauge chamber which encloses a platinum filament. Ee Pirani gauge chamber anedi oka platinum filament tho ఎన్క్లోజ్ అయిందని చెప్తున్నాడు. ఈ పిరాని గేజ్ చాంబర్ విచ్ ఎన్క్లోజెస్ ఏ ప్లాటినం ఫిలమెంట్. సో దానిలో ఉన్న ఫిలమెంట్ ఏందయ్యా అంటే, ఆ హీటింగ్ ఎలిమెంట్ ఏందయ్యా అంటే అక్కడ ప్లాటినం ఫిలమెంట్ అని చెప్తున్నాడు. ఏ కాంపెన్సేటింగ్ సెల్ టు మినిమైజ్ వేరియేషన్ కాజ్డ్ డ్యూ టు ambient temperature changes. ఏ కాంపెన్సేషన్ సెల్ టు మినిమైజ్ వేరియేషన్ కాజ్డ్ డ్యూ టు ambient temperature changes. సో కాంపెన్సేటింగ్ సెల్ అనేది అక్కడ టెంపరేచర్స్ ని చేంజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అని చెప్తున్నాడు. ద పిరాని గేజ్ చాంబర్ అండ్ ద కాంపెన్సేటింగ్ సెల్ ఈస్ హౌస్డ్ ఆన్ ఏ వీస్టోన్ బ్రిడ్జ్ సర్క్యూట్ యాజ్ షోన్ ఇన్ డయాగ్రామ్. సో అసలు ఈ టెంపరేచర్ అనేది ఎలా డెవలప్ అవుతుంది అంటే, బేస్డ్ అపాన్ ది వీస్టోన్ బ్రిడ్జ్ సర్క్యూట్ ద్వారా మనకి టెంపరేచర్ అనేది డెవలప్ అవుతుంది. సో దట్ వీస్టోన్ బ్రిడ్జ్ సర్క్యూట్, ఇట్ ఈస్ ది వీస్టోన్ బ్రిడ్జ్ సర్క్యూట్ ఆఫ్ ది పిరాని గేజ్. ఓకేనా. యూ కెన్ సీ ది diagram of Pirani gauge. Applied pressure, that is vacuum. సో దట్ ఈస్ దాని లోపల కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, సో ఇక్కడ మనం ప్లాటినం ఫిలమెంట్ తీసుకుంటామని చెప్తున్నాడు. దట్ ఈస్ ప్లాటినం ఫిలమెంట్. అండ్ ద మెజరింగ్ సెల్ పిరాని గేజ్ చాంబర్. సో ఇది మెజరింగ్ సెల్ పిరాని గేజ్ చాంబర్ అని చెప్తున్నాడు. ఇట్ ఈస్ టు రికార్డర్, అక్కడ ఎంత వోల్టేజ్ అనేది రికార్డ్ చేసుకోవడానికి అనమాట. దట్ ఈస్ వోల్టేజ్ రెగ్యులేటర్. అండ్ నెక్స్ట్ అలానే కాంపెన్సేటింగ్ సెల్, ఇట్ ఈస్ కాంపెన్సేటింగ్ సెల్ ఇన్ ది వీస్టోన్ బ్రిడ్జ్ సర్క్యూట్. సో ఈ మొత్తానికి అసలు పవర్ సప్లై అనేది ఎక్కడ నుంచి వస్తుందంటే, త్రూ బ్యాటరీ ద్వారా కానీ లేదంటే పవర్ ద్వారా కానీ పవర్ సప్లై అనేది ఇస్తామన్నమాట. సో దీస్ ఆర్ ది డిఫరెంట్ పార్ట్స్ ఇన్ ది పిరాని gauge. So the Pirani gauge chamber and the compensating cell is housed on a V-stone bridge circuit as shown in diagram. So ఈ Pirani gauge అనేది compensating cell అనేది మొత్తం ఒక V-stone bridge circuit లో అరేంజ్ చేసామని చెప్తున్నాడు. ఓకేనా. సో వాట్ ఈస్ ద వర్కింగ్ ఆఫ్ దిస్ Pirani gauge? అసలు Pirani gauge అనేది ఎలా వర్క్ అవుతుంది? ఏ కాన్స్టెంట్ కరెంట్ ఈస్ పాస్డ్ త్రూ ది ఫిలమెంట్ ఇన్ ది Pirani gauge chamber. సో ఆ ఫిలమెంట్ ఏదైతే ఉందో, ఈ ఫిలమెంట్స్ గుండా, ఈ ఫిలమెంట్ ప్లాటినం ఫిలమెంట్ ఏదైతే ఉందో, ఈ ఫిలమెంట్ గుండా ఒక కాన్స్టెంట్ కరెంట్ అనేది మనం పాస్ చేస్తామని చెప్తున్నాడు. డ్యూ టు దిస్ కరెంట్ ద ఫిలమెంట్ గెట్స్ హీటెడ్ అండ్ అస్యూమ్స్ ఏ రెసిస్టెన్స్ విచ్ ఈజ్ మెజర్డ్ యూజింగ్ ది బ్రిడ్జ్.
డ్యూ టు దిస్ కరెంట్ ద ఫిలమెంట్ గెట్స్ హీటెడ్. సో ఆ కరెంట్ అనేది ఫ్లో చేయటం వల్ల అక్కడ ఆ ఫిలమెంట్ అనేది హీట్ అవుతుంది అని చెప్తున్నాడు. అండ్ అస్యూమ్స్ ఏ రెసిస్టెన్స్ విచ్ ఈస్ మెజర్డ్ యూజింగ్ ది వీస్టోన్ బ్రిడ్జ్. అలానే దీని లోపల డెవలప్ అయ్యే రెసిస్టెన్స్ ని మనం వీస్టోన్ బ్రిడ్జ్ సర్క్యూట్ ద్వారా క్యాలిక్యులేట్ చేయొచ్చు అని చెప్తున్నాడు. ఓకేనా. సో హీట్ అనేది అవుతుంది, కరెంట్ అనేది పాస్ చేస్తున్నాము, ఫిలమెంట్ దగ్గర హీట్ అనేది డెవలప్ అయింది, ఆటోమేటిక్ గా అక్కడ రెసిస్టెన్స్ అనేది కూడా ఇంక్రీజ్ అయింది, రెసిస్టెన్స్ అనేది కూడా డెవలప్ అయింది. అక్కడ ఎంత అమౌంట్ ఆఫ్ రెసిస్టెన్స్ డెవలప్ అయింది అన్నది క్యాలిక్యులేట్ చేయడానికి వీస్టోన్ బ్రిడ్జ్ సర్క్యూట్ ను కూడా యూజ్ చేస్తామని చెప్తున్నాడు. Now the pressure to be measured is connected to the Pirani gauge chamber. So pressure ni measure చేయడానికి అక్కడ ఒక పిరానీ గేజ్ ఛాంబర్ కి కనెక్ట్ చేస్తామని చెప్తున్నాడు. Now the pressure to be measured is connected to పిరానీ గేజ్ ఛాంబర్. ఆ పిరానీ గేజ్ ఛాంబర్ కి ప్రెషర్ ని మెజర్ చేసే ఇన్స్ట్రుమెంట్ ని యూజ్ చేస్తామని చెప్తున్నాడు. డ్యూ టు ద అప్లైడ్ ప్రెషర్ ద డెన్సిటీ ఆఫ్ ది సరౌండింగ్ ఆఫ్ ది పిరానీ గేజ్ ఫిలమెంట్ చేంజెస్. డ్యూ టు ది అప్లైడ్ ప్రెషర్. సో మనం ఎంత ప్రెషర్ అయితే అంటే ఆ గ్యాస్ ఫ్లో సరౌండింగ్ ఏరియా ఆఫ్ సరౌండింగ్ మీడియా ఆఫ్ గ్యాస్ ఎంత ఫ్లో అనేది ఉంటుందో దాన్ని బట్టే ఆ యొక్క థర్మల్ కండక్టివిటీ అనేది దాని మీద ఆధారపడి ఉంటుందని చెప్తున్నాడు. సో డ్యూ టు దిస్ అప్లైడ్ ప్రెషర్ అండ్ ద డెన్సిటీ ఆఫ్ సరౌండింగ్ ఆఫ్ ది పిరానీ గేజ్ ఫిలమెంట్ చేంజెస్. సో డెన్సిటీ అనేది మనం చేంజ్ చేసామనుకోండి, ఆటోమేటిక్ గా పిరానీ గేజ్ ఫిలమెంట్స్ హీట్ అనేది కూడా చేంజ్ అవుతుంది అని చెప్తున్నాడు. డెన్సిటీ ఇంక్రీజ్ అయితే ఆటోమేటిక్ గా ఫిలమెంట్ నుంచి ప్రొడ్యూస్ అయ్యే హీట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అయితే డిక్రీజ్ అవుతుంది. సో ఇట్ ఈస్ ఓన్లీ ద బేస్డ్ అపాన్ ది సరౌండింగ్ మీడియా ఆఫ్ ది గ్యాస్ in that Pirani gauge. Due to this change in density of the surrounding of the filament its conductivity changes, causing the temperature of the filament is changes. So మనం అక్కడ టెంపరేచర్ ని ఇంక్రీజ్ చేయాలంటే హై ప్రెషర్ తో పంపిస్తాము, టెంపరేచర్ ని డిక్రీజ్ చేయాలంటే లో ప్రెషర్ తో పంపిస్తూ ఉంటాము. సో బేస్డ్ అపాన్ ది ఈ కండక్టివిటీ చేంజెస్ అనేవి బేస్డ్ అపాన్ ది సరౌండింగ్ మీడియా మీద ఆధారపడి ఉంటాయి అని చెప్తున్నాడు. When the temperature of the filament changes, the resistance of the filament also changes. సో టెంపరేచర్ ఫిలమెంట్ యొక్క టెంపరేచర్ చేంజ్ అయింది అనుకోండి, ఆటోమేటిక్ గా రెసిస్టెన్స్ ఆఫ్ ది ఫిలమెంట్ ఈజ్ ఆల్సో చేంజెస్ అని చెప్తున్నాడు. సో మనం హీట్ అనేది చేసినప్పుడు అక్కడ రెసిస్టెన్స్ అనేది డెవలప్ అవుతుంది. ఆటోమేటిక్ గా టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ చేశాను అనుకోండి, రెసిస్టెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, లేదు టెంపరేచర్ డిక్రీజ్ చేస్తే రెసిస్టెన్స్ కూడా డిక్రీజ్ అవుతుంది. సో బేస్డ్ అపాన్ ది టెంపరేచర్ ఆఫ్ ది ఫిలమెంట్ చేంజెస్, ద రెసిస్టివిటీ ఆఫ్ ది ఫిలమెంట్ ఈజ్ ఆల్సో changes. Okay, so that is the working. And now the change in resistance of the filament is determined using the bridge. A change in resistance అనేది వీస్టోన్ బ్రిడ్జ్ సర్క్యూట్ ద్వారా క్యాలిక్యులేట్ చేస్తాము. నెక్స్ట్ అలానే this change in resistance of the Pirani gauge filament becomes a measure of the applied pressure when calibrated. This change in resistance of the Pirani gauge filament becomes a measure of the applied pressure. ఈ ప్రెషర్ ఆ పిరానీ గేజ్ లో ఫిలమెంట్ దగ్గర ఎంత రెసిస్టెన్స్ అయితే చేంజ్ అయిందో దాన్ని అప్లైడ్ ప్రెషర్ కింద క్యాలిక్యులేట్ చేసుకొని ప్రెషర్ ని మెజర్ చేస్తాము అని చెప్తున్నాడు. సో ద అప్లైడ్ ప్రెషర్ షుడ్ బి క్యాలిబ్రేటెడ్. సో ద హై ప్రెషర్, హై డెన్సిటీ, హయ్యర్ కండక్టివిటీ అండ్ రెడ్యూస్డ్ ది ఫిలమెంట్ టెంపరేచర్, లెస్ రెసిస్టెన్స్ ఆఫ్ ఫిలమెంట్ అండ్ వైస్ వర్సా. సో మన హై ప్రెషర్ తో మూవ్ అయితే హై కరెంట్ అనేది వస్తుంది, హై ప్రెషర్ తో మూవ్ చేస్తే హై కరెంట్ అనేది వస్తుంది, హై డెన్సిటీ. సో అక్కడ థర్మల్ కండక్టివిటీ అనేది ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ది ప్రెషర్ అండ్ డెన్సిటీ అండ్ ది కండక్టివిటీ ఆఫ్ ది ఫిలమెంట్. సో వాటి మీద ఆధారపడి ఉంటుందని చెప్తున్నాడు. ఓకే, సో ఇట్ ఈస్ ది వర్కింగ్ ఆఫ్ ది Pirani gauge. సో టోటల్ సర్క్యూట్ అనాలిసిస్ అనేది మనకి ఇలా ఉంటుందమ్మా. ఆ పిరానీ గేజ్ యొక్క సర్క్యూట్ అనాలిసిస్ అనేది ఇలా ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ మనకి ప్రెషర్ మెజర్మెంట్ అనేది ఇక్కడ ఈ సెన్సార్ బోర్డ్ ఏదైతే ఉందో ఈ బోర్డ్ దగ్గర మనం మెజర్ చేయొచ్చు. ఓకేనా. సో ఇక్కడ ఒక సెన్సింగ్ ఎలిమెంట్ అనేది ఉంది, అక్కడ రెసిస్టెన్స్ ఆర్ సెన్సింగ్ ఎలిమెంట్ అని. సో దట్ సెన్సింగ్ ఎలిమెంట్ ఈస్ టు సెన్స్ ది how much amount of gas should be flow, surrounding gas should be flow on that ఏరియా. సో అక్కడ నుంచి మనం గ్యాస్ అనేది ఫ్లో చేస్తూ అది ఎంత అమౌంట్ లో ఫ్లో చేస్తున్నాము ఏంటనేది క్యాలిక్యులేట్ చేయవచ్చు. సో ఒక వీస్టోన్ బ్రిడ్జ్ సర్క్యూట్ ద్వారా పవర్ అనేది
డెవలప్ చేసి ఆ పవర్ని ఒక హీటింగ్ ఎలిమెంట్కి మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నామని చెప్తున్నాడు. సో అక్కడ హీటింగ్ ఎలిమెంట్ అనేది ఉంది, అక్కడ సరౌండింగ్ ఏరియాని బట్టి సరౌండింగ్ గ్యాస్ ఏదైతే ఉందో ఆ గ్యాస్ ఫ్లోని బట్టి అక్కడ థర్మల్ కండక్టివిటీ అనేది చేంజ్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ చేంజ్ అయింది అవుట్పుట్ ద్వారా బయటకు వస్తుంది అదర్ ఎండ్ నుంచి, అక్కడ ప్రెషర్ అనేది క్యాలిక్యులేట్ చేయబడుతుంది అని చెప్తున్నాడు. సో దట్ ఈస్ డ్రగ్ అండ్ జీస్ అని ఇక్కడ ఒక గ్రాఫ్ అనేది ఉంది. సో బేస్డ్ అపాన్ ద సరౌండింగ్ మీడియా ఆఫ్ దట్ గ్యాస్ అక్కడ గ్రాఫ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా. సో ఇట్ ఈస్ ది ఓవరాల్ సర్క్యూట్ ఆఫ్ ది థర్మల్ కండక్టివిటీ గేజ్. సో ఏమేమి యూస్ చేస్తామంటే సెన్సార్ ప్లస్ వీస్టోన్ బ్రిడ్జ్ సర్క్యూట్స్ దీన్ని యూస్ చేస్తామని చెప్తున్నాడు. The gauge may be used for pressures between 0.5 to 10 to 4 turrets. ఇంతవరకు మాత్రమే, అంటే వెరీ లో అమౌంట్ ఆఫ్ ప్రెషర్స్ ని క్యాలిక్యులేట్ చేయడానికి ఈ థర్మల్ కండక్టివిటీ గేజెస్ ని యూస్ చేస్తామని చెప్తున్నాడు. The thermal conductivity and heat capacity of the gauge may affect the readout from the meter, and therefore the operators may need calibrating before accurate readings are obtainable. సో మనం థర్మల్ కండక్టివిటీ గేజ్ లో ఆ హీట్ కెపాసిటీ ఏదైతే ఉందో, సో అక్కడ ప్రెషర్ ని మెజర్ చేయడానికి ఆపరేటర్స్ ఏదైతే తీసుకున్నామో, సో దాన్ని క్యాలిబ్రేషన్ చేసిన వాటిని యూస్ చేస్తే మనకి యాక్యురేట్ రీడింగ్స్ అనేవి వస్తాయని చెప్తున్నాడు. ఎందుకంటే మన క్యాలిబ్రేషన్ చేయని ఎక్విప్మెంట్స్ అనేవి తీసుకుంటే సో సమ్ అమౌంట్ ఆఫ్ డిఫ్లెక్షన్ అంటే ఆ ప్రెషర్ లో డిఫ్లెక్షన్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. సో అలా డిఫ్లెక్షన్స్ రాకుండా కరెక్ట్ గా రావాలి అంటే క్యాలిబ్రేటెడ్ చేసిన మీటర్ ని కనుక తీసుకుంటే, ఆ ప్రెషర్ రీడింగ్ మీటర్ ని కనుక తీసుకుంటే, సో అక్కడ యాక్యురేట్ ప్రెషర్ ని మనం మెజర్ చేయొచ్చు అని చెప్తున్నాడు. ఫర్ లోవర్ ప్రెషర్ మెజర్మెంట్ అదర్ ఇన్స్ట్రుమెంట్స్ సచ్ యాజ్ పెన్నింగ్ గేజ్ ఆర్ యూజ్డ్. సో ఇలా లో ప్రెషర్ మెజర్మెంట్ ని క్యాలిక్యులేట్ చేయడానికి అదర్ ఇన్స్ట్రుమెంట్ వచ్చేసి పెన్నింగ్ గేజెస్ ని కూడా యూస్ చేయొచ్చు అని చెప్తున్నాడు. ఐ విల్ షో వన్ వీడియో ఆఫ్ దిస్ పిరానీ గేజ్. సో ఇట్ ఈస్ ది పిరానీ గేజ్. సో ఇక్కడ ఒక బల్బ్ లాగా ఒకటి ఉంటుందమ్మా. సో ఈ బల్బ్ లో వచ్చేసరికి, సో దట్ ఈ ఆ బల్బ్ లో వచ్చేసరికి వాక్యూమ్ ప్రెషర్ టు డిటర్మైన్, ఇక్కడ ఫైనల్ గా అవుట్పుట్ నుంచి వచ్చే వాక్యూమ్ ప్రెషర్ ఏదైతే ఉంటుందో ఆ వాక్యూమ్ లోపల ప్రెషర్ ఎంతో క్యాలిక్యులేషన్ అనేది ఇక్కడ చేస్తాము. ఓకేనా. సో అక్కడ బల్బ్ లోపల ఒక హీటింగ్ ఎలిమెంట్ అనేది పెట్టేస్తాము. సో దట్ ఈస్ కనెక్టెడ్ త్రూ హీటింగ్ వైర్. సో దానిని ఒక వీస్టోన్ బ్రిడ్జ్ ద్వారా కనెక్షన్ అనేది ఇచ్చేసాము, ఒక వీస్టోన్ బ్రిడ్జ్ సర్క్యూట్ ద్వారా. సో అక్కడ పవర్ అనేది పాస్ అవుతూ కరెంట్ అనేది ఫ్లో అవుతూ ఆ హీటింగ్ ఎలిమెంట్ ని హీట్ చేస్తుంది. ఎప్పుడైతే ఇక్కడ నుంచి గ్యాసెస్ అనేవి సరౌండింగ్ ఏరియా నుంచి గ్యాసెస్ అనేవి తీసుకుంటాం, గ్యాస్ అనేది ఫ్లో చేస్తూ ఉంటాం. ఈ గ్యాస్ అనేది ఎప్పుడైతే ఈ హీటింగ్ ఎలిమెంట్ ద్వారా ఫ్లో అవుతుందో, సో ఈ సరౌండింగ్ మీడియాలో ఉన్న ఆ గ్యాస్ కూడా ఏమవుతుందంటే హీట్ అవుతుంది అనమాట. సో దట్ షుడ్ బి డెవలపింగ్ ది థర్మల్ కండక్టివిటీ ఆఫ్ ది గేజ్. సో ఆ ప్రాసెస్ నే, అంటే ఇది హీటింగ్ ఎలిమెంట్, ఆ హీటింగ్ ఎలిమెంట్ గుండా గ్యాస్ అనేది పాస్ అవుతుంది. సో ద గ్యాస్ షుడ్ బి హీటెడ్. సో అక్కడ సరౌండింగ్ ఏరియాలో ఉన్న గ్యాస్ కూడా ఏమవుతుంది, మొత్తం హీట్ అవుతుంది. సో దట్ ఈస్ ద అవుట్పుట్, ద హీటెడ్ గ్యాస్ షుడ్ బి అవుట్ ఆఫ్ దట్ బల్బ్. సో ఈ బల్బ్ నుంచి, ఈ వాక్యూమ్ ఛాంబర్ నుంచి మనకి ఆ గ్యాస్ అనేది బయటకు వస్తుంది. సో అక్కడ ప్రెషర్ అనేది మెజర్ చేస్తామని చెప్తున్నాడు. ఓకేనా. సో టెంపరేచర్ ఆఫ్ ది హీటింగ్ ఎలిమెంట్. సో ఇక్కడ టెంపరేచర్ ఆఫ్ ది హీటింగ్ ఎలిమెంట్ అనేది బేస్డ్ అపాన్ ది థర్మల్ కండక్టివిటీ ఆఫ్ గ్యాస్, అంటే గ్యాస్ మీద బేస్ అయి ఉంటుందని చెప్తున్నాడు. సో మనం గ్యాస్ అనేది ఎక్కువగా పంపిస్తే థర్మల్ కండక్టివిటీ ఆఫ్ హీటింగ్ ఎలిమెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. గ్యాస్ అనేది తక్కువ అమౌంట్ ఆఫ్ ఫ్లో పాస్ చేస్తే గ్యాస్ అక్కడ థర్మల్ కండక్టివిటీ ఆఫ్ హీటింగ్ ఎలిమెంట్ అనేది తక్కువ అని చెప్తున్నాడు. ఎందుకంటే మనం ఓన్లీ కాన్స్టెంట్ కరెంట్ మాత్రమే ఫ్లో చేస్తున్నాం ఆ హీటింగ్ ఎలిమెంట్ లోకి. we will flow the constant current through that heating element. కాన్స్టెంట్ కరెంట్ మాత్రమే ఫ్లో చేస్తాం. అది ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుందయ్యా అంటే ద థర్మల్ కండక్టివిటీ బేస్డ్ అపాన్ ది ఫ్లో ఆఫ్ గ్యాస్. ఆ గ్యాస్ ఫ్లోని బట్టి అక్కడ థర్మల్ కండక్టివిటీ అనేది ఇంక్రీజ్ ఆర్ డిక్రీజింగ్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే.
సో మనకి గ్యాస్ ఫ్లో రేట్ అనేది అలా మూవ్ అవుతూ ఉంటుంది బేస్డ్ అపాన్ ది గ్యాస్ అనేది ఎప్పుడైతే ఆ హీటింగ్ ఎలిమెంట్ కి కొలైడ్ అవుతాయో అప్పుడు ఆటోమేటిక్ గా థర్మల్ కండక్టివిటీ అనేది డెవలప్ అవుతుంది. సో అక్కడ యాంపియర్స్ మిల్లీ యాంపియర్స్ అనేది అక్కడ ఎంత అమౌంట్ ఆఫ్ కరెంట్ ఫ్లో అవుతుంది అన్నది మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ అలానే సో వాట్ ఆర్ ది అప్లికేషన్స్ ఆఫ్ దిస్ పిరానీ గేజ్? ఈ పిరానీ గేజ్ యొక్క అప్లికేషన్స్ ఏంటి? ఇట్ ఈస్ యూజ్డ్ టు మెజర్ లో వాక్యూమ్ అండ్ అల్ట్రా హై వాక్యూమ్ ప్రెషర్స్. సో దిస్ పిరానీ గేజ్ ఈజ్ యూజ్డ్ ఇన్ వాక్యూమ్ అండ్ అల్ట్రా హై వాక్యూమ్ ప్రెషర్స్. సో లో వాక్యూమ్ ప్రెషర్ అలానే అల్ట్రా హై వాక్యూమ్ ప్రెషర్స్ ని మెజర్ చేయడానికి ఈ పిరానీ గేజ్ ని యూజ్ చేస్తామని చెప్తున్నాడు. ఇట్ ఈస్ యూజ్డ్ టు ప్లాట్ గ్రాఫ్ ఆన్ బేసిస్ ఆఫ్ డేటా అప్టైన్. సో ఇక్కడ ఎంత అమౌంట్ ఆఫ్ గ్యాస్ ఫ్లో అవుతుంది, ఎంత అమౌంట్ ఆఫ్ వాక్యూమ్ అనేది మనం పాస్ చేసాము, ఇక్కడ ఎంత ప్రెషర్ డెవలప్ అయింది అన్న తెలుసుకోవడానికి ఒక ప్లాట్ గ్రాఫ్ అనేది కూడా మనకి ఆటోమేటిక్ గా దాంట్లో చూపిస్తుందని చెప్తున్నాడు. కర్వ్ టు కన్వర్ట్ ఎయిర్ రీడింగ్ ఇంటూ అదర్ గ్యాసెస్. సో ద కర్వ్ టు కన్వర్ట్ ఎయిర్ రీడింగ్ ఇంటూ అదర్ గ్యాసెస్. సో అక్కడ కర్వ్ అనేది మనకు ఆ గ్రాఫ్ లో కర్వ్ అనేది మనకి ఇక్కడ ఈ గ్రాఫ్ లో చూడండి మ్యూపి ఇది ఉంది కదా, ఇక్కడ ఈ కర్వ్ ఏదైతే ఉందో అక్కడ గ్యాస్ నుంచి ఆ ఎయిర్ అనేది కన్వర్ట్ అవుతుంది అనమాట. అంటే సరౌండింగ్ గ్యాస్ నుంచి ఆ హీటింగ్ ఎలిమెంట్ ఫైనల్ వాక్యూమ్ ఎయిర్ ఏదైతే ఉందో సో అలా కన్వర్ట్ అవుతుంది ఆ కర్వ్ అనేది, అదని చెప్తున్నాడు. ఓకేనా, ఇక్కడ ఎంత అమౌంట్ ఆఫ్ అంటే మనం ఎంత ప్రెషర్స్ తో ఫ్లో చేసాము, థర్మల్ కండక్టివిటీ ఇన్పుట్ ఎంత, నెక్స్ట్ ఫైనల్ అవుట్పుట్ వచ్చేంత వరకు థర్మల్ కండక్టివిటీ ఆఫ్ గ్యాస్ ఎంతో ఈ గ్రాఫ్ ద్వారా మెజర్ చేస్తామని చెప్తున్నాడు. ఓకేనా, సో దీస్ ఆర్ ది అప్లికేషన్స్ ఆఫ్ ది పిరానీ గేజ్ అండ్ వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్? దే ఆర్ రగ్డ్ అండ్ ఇన్ఎక్స్పెన్సివ్, గివ్ యాక్యురేట్ రిజల్ట్స్, గుడ్ రెస్పాన్స్ టు ప్రెషర్ చేంజెస్. యాక్యురేట్ రిజల్ట్స్ ఇస్తుందని చెప్తున్నాడు. అలానే ప్రెషర్ చేంజెస్ అనేవి చేంజ్ అవుతూ ఉన్నప్పుడు అక్కడ ఎమ్మటనే చేంజ్ అయ్యింది అన్నది మనకి యాక్యురేట్ గా చూపిస్తుంది. దట్ ఈస్ గుడ్ రెస్పాన్స్ టు ప్రెషర్ చేంజెస్. ఎమ్మటనే ప్రెషర్ చేంజ్ అవ్వగానే రెస్పాన్స్ అనేది ఇమీడియట్ గా ఉంటుందని చెప్తున్నాడు. రిలేషన్ బిట్వీన్ ప్రెషర్ అండ్ రెసిస్టెన్స్ ఈస్ linear for the range of use and readings can be taken from a distance. రీడింగ్స్ అనేవి కూడా కొంచెం డిస్టెన్స్ నుంచే తీసుకోవచ్చు అని చెప్తున్నాను. అంటే దగ్గర నుంచి అబ్జర్వ్ చేయకుండా, ఎందుకంటే మనకు ఆటోమేటిక్ రీడింగ్ అనేది యాక్యురేట్ గా అదే చూపిస్తుంది కాబట్టి ఆ వాల్యూ నోట్ చేసుకుంటామని చెప్తున్నాడు. ఓకేనా, సో ఇవి ఇన్ఎక్స్పెన్సివ్ అని చెప్తున్నాడు. దీస్ ఆర్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ ది పిరానీ గేజ్. అండ్ లిమిటేషన్స్ వచ్చేసరికి పిరానీ గేజ్ మస్ట్ బి చెక్డ్ ఫ్రీక్వెంట్లీ. సో దీన్ని ఫ్రీక్వెంట్ గా చెక్ చేసుకుంటూ ఉండాలని చెప్తున్నాడు. ఓకేనా, నెక్స్ట్ అలానే పిరానీ గేజ్ మస్ట్ బి క్యాలిబ్రేటెడ్ ఫ్రమ్ డిఫరెంట్ గ్యాసెస్. మనం అక్కడ డిఫరెంట్ గ్యాసెస్ అనేవి యూస్ చేస్తూ ఉంటాం. ఆ గ్యాసెస్ అనే వాక్యూమ్ అనేది డిఫరెంట్ వాక్యూమ్స్ అనేవి యూస్ చేస్తూ ఉంటాము. బేస్డ్ అపాన్ ది ఒక్కొక్క గ్యాసెస్ కి ఒక్కొక్క డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. సో అందువల్ల ఏం చేస్తామంటే సో మనం పిరానీ గేజ్ యూస్ చేసే ముందు దాన్ని క్యాలిబ్రేషన్ చేసి యూస్ చేసుకోవాలని చెప్తున్నాడు. సో అలా యూస్ చేసుకున్నప్పుడు మనకి యాక్యురేట్ రిజల్ట్స్ చూపిస్తాయి అని చెప్తున్నాడు. సో మనం దాని క్యాలిబ్రేషన్ కనుక చేయకపోతే సో అక్కడ వాల్యూస్ అనేవి ఎర్రర్ అనేది చూపిస్తుంది అని చెప్తున్నాడు. నెక్స్ట్ అలానే ఎలక్ట్రిక్ పవర్ ఈజ్ ఏ మస్ట్ ఫర్ ఇట్స్ ఆపరేషన్. సో ఈ ఆపరేషన్ ఈ థర్మల్ కండక్టివిటీ గేజ్ పిరానీ గేజ్ రన్ అవ్వాలంటే కంపల్సరీగా ఎలక్ట్రిక్ పవర్ అనేది కావాలి అని చెప్తున్నాడు. దీస్ ఆర్ ది లిమిటేషన్స్ ఆఫ్ ది థర్మల్ కండక్టివిటీ గేజ్. అండ్ నెక్స్ట్ వన్, it is measured next other pressure measuring instrument is ionization gauge. In this ionization gauge we will measure the pressure. సో ఈ అయనైజేషన్ గేజ్ ని యూస్ చేసి కూడా మనం వాక్యూమ్ ప్రెషర్ ని మెజర్ చేయొచ్చు అని చెప్తున్నాడు. సో దీంట్లో మనకి 2 టైప్స్ ఉన్నాయి, హాట్ క్యాథోడ్ టైప్ అండ్ కోల్డ్ క్యాథోడ్ టైప్ అని 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అయనైజేషన్ గేజెస్ అనేవి ఉన్నాయి అనమాట. అంటే ఒకటి హాట్ క్యాథోడ్ ని హీట్ చేసినప్పుడు ప్రెషర్ ని ఒక రకంగా మెజర్ చేయొచ్చు, లేదు అదే క్యాథోడ్ ని కోల్డ్ అంటే టెంపరేచర్ డిక్రీజ్ చేసినప్పుడు ప్రెషర్ ని ఒక రకంగా మెజర్ చేయొచ్చు. దీస్ ఆర్ ది 2 టైప్స్ ఆఫ్ ది అయనైజేషన్ గేజ్. వన్ ఈస్ హాట్ క్యాథోడ్ టైప్ అండ్ అనదర్ వన్ ఈస్ cold cathode type. So a column of gas is introduced into which a potential difference voltage is applied with the free electron in the space. సో దీనికి ముందు మీకు వర్కింగ్ ప్రిన్సిపల్ చూపిస్తాను. సో మనం ఇక్కడ డిఫరెంట్
గ్యాసెస్ అనేవి N2 నైట్రోజన్, హైడ్రోజన్ ఇలా డిఫరెంట్ గ్యాసెస్ అనేవి కూడా తీసుకుంటామని చెప్తున్నాడు. ఓకే, యూ కెన్ సీ ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ది ionization gauge. So it is the ionization gauge. సో ఇది అయనైజేషన్ గేజ్ యొక్క డయాగ్రామ్ అమ్మా. సో ఈ అయనైజేషన్ గేజ్ లో మనం ఏం చేస్తామంటే ఒక ట్రయాడ్ ట్యూబ్ అనేది ఒకటి తీసుకుంటాం. అంటే ఒక బల్బ్ షేప్ లో ఉన్న ఒక ట్రయాడ్ ట్యూబ్ అనేది ఒకటి తీసుకుంటామని చెప్తున్నాడు. అలానే ఈ ట్రయాడ్ ట్యూబ్ మధ్యలో ఏం పెడతామంటే ఒక గ్రిడ్ ని ప్లేస్ చేస్తామని చెప్తున్నాడు. ఓకేనా, ఒక గ్రిడ్ ని ప్లేస్ చేస్తాము. సో ఆ గ్రిడ్ కి ఒక సైడ్ లో ఫిలమెంట్ అనేది ప్లేస్ చేస్తాము. ఆ ఫిలమెంట్ నుంచి హీట్ అనేది డెవలప్ అవుతుంది అని చెప్తున్నాడు. నెక్స్ట్ అదర్ ఎండ్ వచ్చేసరికి ప్లేట్ ని ఒక ప్లేట్ ని ఫిక్స్ చేస్తామని చెప్తున్నాడు. వన్ ఎండ్ ఈస్ ఫిక్స్డ్ ఎట్ ఫిలమెంట్ అండ్ అదర్ ఎండ్ ఆఫ్ ది గ్రిడ్ వీ కెన్ ఫిక్స్డ్ ది ప్లేట్. ఒక ఎండ్ లో ప్లేట్ ని ఫిక్స్ చేసాము, ఒక ఎండ్ లో ఫిలమెంట్ ని ఫిక్స్ చేసాము. ఈ ఫిలమెంట్ దగ్గర డెవలప్ అయిన కరెంట్ అనేది, సో ఫిలమెంట్ నుంచి మనకి ఆ హీట్ అనేది జనరేట్ అవుతుంది. ఆ హీట్ అనేది పాజిటివ్ చార్జ్డ్ అయాన్ వరకు పాజిటివ్ ఎలక్ట్రాన్స్, అంటే సపోజ్ ఇక్కడ నెగిటివ్ ఎలక్ట్రాన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతుంది అనుకోండి. ఈ నెగిటివ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఈ పాజిటివ్ చార్జ్డ్ అయాన్స్ వరకు అట్రాక్ట్ అవడానికి యూజ్ అవుతాయి అనమాట. సో ఇక్కడ పాజిటివ్ ఎలక్ట్రాన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతుంది, ఇక్కడ నెగిటివ్ ఎలక్ట్రాన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతుంది. సో ఆటోమేటిక్ గా గ్యాస్ అనేది ఫ్లో అవుతూ ఉండటంతో ఇక్కడ ఈ రెండు కొల్లాయిడ్ అయ్యి పాజిటివ్ ప్లస్ నెగిటివ్ ఎలక్ట్రాన్స్ రెండు కొల్లాయిడ్ అయ్యి ద పవర్ షుడ్ బి డెవలప్డ్, ద థర్మల్ కండక్టివిటీ ఈస్ డెవలప్డ్. అక్కడ థర్మల్ కండక్టివిటీ అనేది డెవలప్ అవుతుంది అని చెప్తున్నాడు. సో అలా డెవలప్ అయిన గ్యాస్ అనేది, అలా డెవలప్ అయిన మీడియం అనేది బయటకు వస్తుంది. దట్ ఈస్ టు సోర్స్. ఓకేనా, సో అది బయటకు వస్తుందని చెప్తున్నాడు. అక్కడ మనం ప్రెషర్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాము అని చెప్తున్నాడు. ఓకేనా, సో అక్కడ మనం ఆ ప్రెషర్ ని మెజర్ చేయడానికి ఇక్కడ ఇన్పుట్ మీటర్స్, ఇక్కడ అలానే వోల్టేజ్ మీటర్స్, రెగ్యులేటింగ్ మీటర్స్ అనే వాటిని యూజ్ చేస్తూ ఉంటాము. సో ఇది వచ్చేసరికి క్యాథోడ్ ఫిలమెంట్ అనమాట. సో ఇక్కడ మనం తీసుకుంటుంది క్యాథోడ్ ఫిలమెంట్. ఓకేనా, నెక్స్ట్ ఈ మధ్యలో వచ్చేసరికి పాజిటివ్ గ్రిడ్ అనేది తీసుకుంటున్నాం. పాజిటివ్ గ్రిడ్. సో ఈ రెండు అనేది ఎలక్ట్రాన్స్ పాస్ అవుతూ ఉన్నప్పుడు కొల్లాయిడ్ అనేది జరిగి థర్మల్ కండక్టివిటీ అనేది డెవలప్ అవుతుందని చెప్తున్నాడు. సో ఇక్కడ క్యాథోడ్ నుంచి డెవలప్ అయిన ఎలక్ట్రాన్స్ అనేవి హై స్పీడ్ తో ఏమవుతాయి అంటే ఈ ప్లేట్ ఏదైతే ఉందంటే పాజిటివ్ ఎలక్ట్రాన్స్ ఏదైతే ఉన్నాయో దాని దగ్గరికి మూవ్ అవుతాయి అని చెప్తున్నాడు. సో అక్కడ కొలిజన్ అనేది జరుగుతుంది. సో అక్కడ కరెంట్ అనేది మెజర్ చేయడానికి ఐపీ మీటర్ ని యూజ్ చేస్తామని చెప్తున్నాడు. సో అక్కడ అన్నోన్ ప్రెషర్ ని మెజర్ చేయడానికి P is equal to 1/K into IP/Ig. అంటే మనం ఎంత కరెంట్ పాస్ చేసామన్నది ఐపీ మీటరు, అలానే హీటింగ్ ఎలిమెంట్ ఎంత అన్నది, ఆ గ్రిడ్ దగ్గర హీటింగ్ ఎలిమెంట్ ఎంత జరిగింది అన్నది ఐజీ. సో అదేస్తే K is equal to సెన్సిటివిటీ ఆఫ్ గేజ్. ఈ ఫార్ములా వేస్తే మనకి అన్నోన్ ప్రెషర్ అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు అని చెప్తున్నాడు. ఓకేనా, సో దట్ ఈస్ ప్రెషర్ మెజరింగ్ బై యూజింగ్ అయనైజేషన్ గేజ్. సో అది వర్కింగ్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ది అయనైజేషన్ గేజ్ అమ్మా, అలా వర్క్ అవుతుంది. ఓకేనా, సో ఇవన్నీ సేమ్ పార్ట్స్ అనమాట. సో ప్రెషర్ వచ్చేసరికి ఇది 1/S, దట్ ఈస్ S మీన్స్ S ఆర్ K, సెన్సిటివిటీ ఆఫ్ గేజ్. సో ప్రెషర్ P ఈజ్ ఈక్వల్ టు ప్లేట్ కరెంట్ బై గ్రిడ్ కరెంట్. సో ఆ ప్లేట్ మీదకి కరెంట్ అనేది పాస్ అవుతుందని చెప్పాం కదా, ఆ ప్లేట్ కి ఎంత కరెంట్ పాస్ అయింది, అలానే గ్రిడ్ దగ్గర ఎంత కరెంట్ పాస్ అయింది. సో P ఈజ్ ఈక్వల్ టు 1/K, 1/S సెన్సిటివిటీ ఆఫ్ గేజ్ ఇంటూ ప్లేట్ కరెంట్ బై గ్రిడ్ కరెంట్ వేస్తే మనకి అక్కడ ప్రెషర్ ఆఫ్ గ్యాస్ ఎంత అనేది మనకి వస్తుందని చెప్తున్నాడు. ఓకేనా, సో ఇక్కడ మనకి 2 ఉన్నాయి, క్యాథోడ్ టైప్ అండ్ కోల్డ్ క్యాథోడ్ టైప్, హాట్ క్యాథోడ్ అండ్ కోల్డ్ క్యాథోడ్ టైప్. సో ఈ రెండింటిని యూజ్ చేసి మనం అయనైజేషన్ గేజ్ ద్వారా ప్రెషర్ అనేది
క్యాలిక్యులేట్ చేస్తామని చెప్తున్నాడు. సో ఇట్ ఈస్ ది వర్కింగ్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ది thermal conductivity gauge and ionization gauges by using pressure measurement. సో ప్రెషర్ ని మెజర్ చేయడానికి, వాక్యూమ్ ప్రెషర్ ఏదైతే ఉందో దాన్ని మెజర్ చేయడానికి ఈ 2 types ఆఫ్ ప్రెషర్ గేజెస్ ని మనం యూస్ చేస్తామని చెప్తున్నాడు. ఓకే, సో థ్యాంక్ యూ గైస్.